కర్రగుట్టలో మావోయిస్టుల కోసం ముమ్మర కూంబింగ్ కొనసాగుతుంది. వెంకటాపురం, వాజేడు మండలాల్లో మావోయిస్టులే లక్ష్యంగా అడుగడుగునా నిఘా పెట్టాయి భద్రతా బలగాలు. ఇటీవల ఐఈడీ పేల్చి ముగ్గురు గ్రేహౌండ్స్ పోలీసుల మరణానికి కారణమైనటువంటి మావోయిస్టుల కోసం గాలింపును ముమ్మరం చేశారు. అటు కొందరు మావోయిస్టులు కర్రగుట్టల నుంచి పరారైనట్లుగా సమాచారం. ఐఈడీ పేల్చిన తర్వాత అక్కడి నుంచి జారుకోవడం పోలీసులను అంతర్మదనలోకి నెట్టింది. ఇక కర్రగుట్టల నుంచి మావోయిస్టులు జారుకున్నారా? ఇన్ని రోజులు ఏ వ్యూహంతో అక్కడ మాటు వేశారు? ఇప్పుడు మావోయిస్టు దళాలు ఎటువైపు మళ్ళాయి, ఎంత దూరం వెళ్లాయి అనేది పోలీసులకు మిస్టరీగా మారింది. ఛత్తీస్గఢ్ లోని ఊసూరు పరిధి అరణ్యంపైనే బలగాలు ఫోకస్ పెట్టాయి. అయితే పెనుగోలు సమీప అడవులను మావోయిస్టులు ఎంచుకున్నట్లుగా అనుమానాన్ని వ్యక్తమవుతుంది. గ్రేహౌండ్స్ కమాండర్ను మావోయిస్టులు బలి తీసుకోవడాన్ని పోలీసులు సీరియస్ గా పరిగణిస్తున్నారు. రాష్ట్ర స్థాయి అధికారులు సైతం తదుపరి భద్రతా చర్యలకు సంబంధించి నిరంతరం దిశానిర్దేశం చేస్తున్నట్లు సమాచారం. ఇక మావోయిస్టులకు ఇన్నాళ్లు పెట్టని కోటలా ప్రస్తుతం ఏకైక స్థావరంగా ఉన్నటువంటి దండకారణ్యంపై పోలీసులు వ్యూహాత్మక పందాకు పదును పెట్టారు. తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో విస్తరించిన కర్రగుట్టలపై భద్రతా బలగాల పాగాతో మావోయిస్టుల కదలికలపై డేగ కన్నువేశారు. నిర్బంధం తీవ్రం కావడంతో మావోయిస్టులకు గడ్డు పరిస్థితులు తలెత్తాయి. భద్రతా బలగాల కంట పడకుండా మైదాన, జనావాస ప్రాంతాల్లోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా సమాచారం. ఏమాత్రం అవకాశం చిక్కినా వారు ములుగు జిల్లాలోకి ప్రవేశిస్తారని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సైదులు అందిస్తారు. సైదులు, తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతంలో కర్రగుట్టలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన దాదాపు 20 రోజులు పైగా మావోయిస్టుల ఏరువైతే లక్ష్యంగా కొనసాగుతున్నటువంటి కూంబింగ్ ఆపరేషన్ కి సంబంధించి కూడా పెద్ద ఎత్తున కూడా 25,000 కేంద్ర బలగాలు అటు కర్రగుట్టలు చుట్టుముట్టాయి. ఇప్పటి వరకు జరిగినటువంటి ఎన్కౌంటర్ లో దాదాపుగా 10ల సంఖ్యలో మావోయిస్టులు మృతి చెందితే ఐఈడీలు పేలిన ఘటనలో ఇప్పటికే 3 జవాన్లు మృత్యువాత పడి ఓ ఆర్ఎస్ఐ పరిస్థితి చాలా విషమంగా ఉంది. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ లో చికిత్స పొందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం కర్రగుట్టలు కాకుండా మొదట దండకార్యానికి సంబంధించిన అబూజ్మడే చాలా కీలకంగా మావోయిస్టు పార్టీలకు పెట్టని కోటగా ఉన్నటువంటి అబూజ్మడ్ నుంచి నిత్యం ఆపరేషన్ కగార్ పేరుతో దాడులు కొనసాగిస్తున్న నేపథ్యంలో నిరంతర ఎన్కౌంటర్ లో ప్రాణాలు కోల్పోయారు. కరోనాకు ముందు కూడా చాలా మంది కరోనాలో అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోతే ఆ తర్వాత జరిగిన భారీ ఎన్కౌంటర్ లో కీలకమైన నేతలు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత జరుగుతున్న వరుస ఎన్కౌంటర్లు, వరుస ఆపరేషన్ల వల్ల ఆ ప్రాంతంలో సేఫ్ జోన్ కాదని చెప్పి భావించినటువంటి మావోయిస్టులు తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతంగా ఉన్న కర్రగుట్టల ప్రాంతాలకు వలస వచ్చారని ప్రధాన ఇంటెలిజెన్సీ వర్గాల సమాచారం మేరకు కూడా పెద్ద ఎత్తున కూడా 25,000 మంది బలగాలు, కేంద్ర బలగాలు పూర్తి స్థాయిలో కూడా చుట్టుముట్టిన పరిస్థితి ఉంది. ఈ చుట్టుముట్టిన ప్రాంతాలకు సంబంధించి కూడా ఒకవైపు ఏ విధంగా కేంద్ర బలగాలు ఎత్తుకు పై ఎత్తు వేస్తున్నారో అదే స్థాయిలో ఏమాత్రం తీసుకోని విధంగా మావోయిస్టులు తమ వ్యూహాలకు పదులు పడుతూ పై ఎత్తులు కూడా వేస్తున్న పరిస్థితి ఉంది. దీంతో అసలు కీలకమైన నేతలు మావోయిస్టు కమాండర్ గా ఉన్న PLJA కమాండర్ గా ఉన్నటువంటి హిడ్మా కావచ్చు, దేవా, వీరిద్దరు కూడా ఆ ప్రాంతంలో సంచరిస్తున్నట్లుగా భావించారు. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో ఇప్పటివరకు కూడా దేవా కానీ హిడ్మా కానీ ఎవరు కనిపించకపోవడం, ఎన్కౌంటర్ లో ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి కనిపించడం లేదు. కానీ మావోయిస్టులు పెద్ద ఎత్తున ప్రాణాలు కోల్పోయారంటూ పోలీసులు ఇస్తున్న లీకులతో ఒక్కసారిగా మొత్తం కూడా మైండ్ గేమ్ ఆడుతున్నట్లుగా అందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మొదటి దఫలో 48 మంది, ఆ తర్వాత 38 మంది, ఆ తర్వాత 20 మంది అంటూ కూడా లెక్కలు చెప్పారు తప్ప ఇక్కడ మావోయిస్టులకు సంబంధించినటువంటి మృతదేహాలకు సంబంధించి ఇంతవరకు ఎక్కడ లెక్కలు కూడా చూపించిన పరిస్థితి. మృతదేహాలను కూడా చూపించకపోవడంతో అక్కడ మావోయిస్టుల ఉన్నారా, నిజంగా అక్కడ నుంచి వారు తప్పించుకున్నారా అన్న దాని మీద కూడా పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతుంది. ఇంటెలిజెన్స్ వర్గాలు తలపట్టుకుంటున్న పరిస్థితి ఉంది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, మొత్తం 25,000 మంది కేంద్ర బలగాలతో పాటు కూడా 4 వైమానిక హెలికాప్టర్ల ద్వారా ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేశాయి. అదేవిధంగా డ్రోన్ల ద్వారా పెద్ద ఎత్తున కూడా మావోయిస్టులు వెళ్తున్నటువంటి ప్రాంతాలు అయితే మావోయిస్టులు కర్రగుట్టలోకి వస్తున్నప్పుడు ఏర్పాటు చేసిన ఐఈడీలను నిర్వీర్యం చేస్తూ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నం కొనసాగిస్తున్నారు. అయినప్పటికీ కూడా ఇప్పటికే 5 కర్రగుట్టలకు సంబంధించిన కూడా పూర్తి స్థాయిలో కూడా 5 గుహలను స్వాధీనం చేసుకుని జాతీయ జెండాను ఏర్పాటు చేసుకున్నారు. ఆ తర్వాత పాకిస్తాన్, భారతదేశం దాయాదుల పోరులో 9,000 మంది జవాన్లను వెనక్కి పంపించినటువంటి
కేంద్ర బలగం తిరిగి మళ్ళీ ఇప్పుడు కర్రగుట్టలకు రిపోర్ట్ చేశారు. ఇప్పుడు కర్రగుట్టలో మళ్ళీ ఆపరేషన్ కర్రగుట్టలు కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా చూస్తే వాజేడు, వెంకటాపురంతో పాటు చెర్ల ప్రాంతాల్లో చాలా కీలకంగా ఉన్నటువంటి మావోయిస్టు సరిహద్దు ప్రాంతం కావచ్చు, గోదావరి పరివాహక ప్రాంతంలో మావోయిస్టులను ఏరువేత లక్ష్యంగా కొనసాగుతున్న పరిస్థితి. ప్రధానంగా ఇప్పుడు చూసుకుంటే ఊసూరుకు సంబంధించిన అడవి ప్రాంతంలో ప్రధానంగా ఉన్నారు అని కూడా వారు భావించారు. ఆ తర్వాత పెనుగోలు అడవులను చాలా దండకార్యం, చాలా కీలకంగా కీకార్యంగా ఉన్నటువంటి పెనుగోలు వైపు వెళ్లారంటూ కూడా వారు అంచనా వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా మావోయిస్టుల ఏరువేత లక్ష్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ఆపరేషన్ కర్రగుట్టల్లో మాత్రం మావోయిస్టులు అటు కేంద్ర బలగాలకు చుక్కలు చూపిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే వారికి ఎవరు కూడా కీలకమైనటువంటి నేతలు ఎవరు కూడా అతను ఎన్కౌంటర్ లో చనిపోయినట్టుగా మనకు అనిపించడం లేదు. మొత్తంగా గతంలో 2 రోజుల క్రితం జరిగిన ఎన్కౌంటర్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు చంద్రన్తో పాటు బండి ప్రకాష్ కూడా చనిపోయినట్టు కూడా వదంతులు వచ్చినాయి. తర్వాత వారు ఇప్పటి వరకు కూడా మావోయిస్టు పార్టీకి సంబంధించిన నేతలు ఎవరు కూడా మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు చనిపోయినట్టుగా ధృవీకరించడం కానీ లేఖలు విడుదల చేసిన పరిస్థితి కనిపించడం లేదు. మరో రకంగా చూసుకున్నట్లయితే ఛత్తీస్గఢ్ కి సంబంధించినటువంటి మావోయిస్టు సానుభూతి పరులు పెద్ద ఎత్తున తెలంగాణకు సంబంధించిన పోలీసులు అటు ములుగు కావచ్చు, వరంగల్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీల దగ్గర లొంగిపోతున్న పరిస్థితి ఉంది. మొత్తం కన్నబూరు మిన్నా అని చెప్పి తెలంగాణ పోలీసులు ఏదైతే చెప్పారో జనజీవన స్రవంతులకు వచ్చేందుకు పెద్ద ఎత్తున కూడా మావోయిస్టులు తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు గెరిల్లా పోరాటం కొనసాగుతుంది, మరోపక్క మావోయిస్టులు ఎత్తుగడలలో ప్రాణాలు కాపాడుకోవడం పాటు మావోయిస్టు పార్టీని కాపాడుకునేందుకు చాలా ఎత్తుకు పై ఎత్తులు వ్యూహాత్మకంగా వేస్తూ కూడా వారంతా కూడా లొంగుబాటు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే కేంద్ర కమిటీ కూడా పూర్తి స్థాయిలో కూడా అవకాశం ఉన్నంత వరకు ప్రాణాలు కోల్పోకుండా ఉండి మొత్తం పోలీసులు ఎదుట లొంగిపోయేందుకు ప్రయత్నాలు చేయండి అని కూడా ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే మావోయిస్టు పార్టీ చాలా కీలకమైనటువంటి నిర్ణయం కూడా గతంలో తీసుకుంది. ఎందుకంటే మొత్తం కూడా ఇన్ఫర్మేషన్ వ్యవస్థ, ఇన్ఫార్మర్ వ్యవస్థ ఉంది. సెల్ ఫోన్ వాడకం వల్లనే ప్రాణాలు కోల్పోతామని గ్రహించినటువంటి మావోయిస్టులు ఇప్పుడు సెల్ ఫోన్ కూడా మొత్తం కూడా వాడకం మొత్తం పూర్తి స్థాయిలో కూడా రద్దు చేసుకున్నారు. ఎక్కడ సెల్ ఫోన్ వాడిన పరిస్థితి కనిపించడం లేదు. ప్రస్తుతం మావోయిస్టులు ములుగు జిల్లాకు వచ్చారా లేకపోతే ఈ ప్రాంతం నుంచి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారా అన్న తర్వాత ఇటు కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు కావచ్చు, ఇటు ఛత్తీస్గఢ్, తెలంగాణ పోలీసులు మాత్రం ఏమాట మొత్తం పూర్తి స్థాయిలో కూడా కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతుంది. అనుమానిత వ్యక్తులు ఎవరైతే ఉన్నారో లేదా గ్రామీణకు సంబంధించి అంటే గిరిజన గ్రామాల్లో కొత్త వారు వస్తే వారి ఫోటోకు సంబంధించి ఆధార్ కార్డు వారు నిజంగా తెలిసిన వాళ్ళ కాదా అని పూర్తి